మందు కొట్టడం వరకు ఓకే, కానీ మర్చిపోవడం అంటే మోసం ఇంపాసిబుల్ రా. అయినా నన్ను చూసి కనుగొట్టిందంటే మహాలక్ష్మికి నేనంటే ఎంత లవ్రా. తప్పురా, మహాలక్ష్మి నువ్వు ప్రేమించకూడదు. ఎర్రా తప్పు. నీకు సీక్రెట్ చెప్పనా? 15 ఏళ్ల క్రితం మహాలక్ష్మికి ఐ లవ్ చెప్పింది ఎవరో తెలుసా? నేనే. ఎలా చెప్పాలా నీకు నా బాధ? నేను మహాలక్ష్మి ప్రేమిస్తే నీకేట్రా బాధ? ఆ బాధ అంతా నీ గురించే రబ్బు. ఇప్పుడు మహాలక్ష్మి ఎవర్రా? నా లవరు. రామరాజ్ చెల్లెలు. రామరాజ్ ఎవర్రా? నా బావా. రాజన్న రైట్ హ్యాండ్ రా. ఈ విషయం ఆయనకి తెలిస్తే ఒకరోజు నువ్వు మందు కొట్టి ఇంటికి వెళ్తుంటే ఒక్కసారి ఊహించుకో, ఎప్పట్లాగే సిగరెట్ తాగుతూ ఇంటికి వెళ్తూ ఉంటుంది. వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్టుంటుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తావు, అక్కడ ఎవ్వరూ ఉండరు. ఎవరో లేనప్పుడు ఇంకా ప్రాబ్లం ఏంటి? అలా అనుకునే నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళిపోతూ ఉంటావు. కానీ అక్కడ నీ కోసం ఒకటి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరు? రామరాజు. లిఫ్ట్ కోసమేమో. అవును, కానీ వాడు రామరాజు కాదు, యమధర్మరాజు అని తెలియక బండెక్కించుకుంటావు. బ్రిడ్జ్ మీదకి రాగానే బండాపమంటాడు. ఎందుకు? నరకడానికి. నరగాలంటే కత్తి ఉండాలి కదా. స్కూల్లో బాంబులు దాస్తున్నప్పుడు వంతెన కింద కత్తులు తయారురా. ఆ తర్వాత పొలిమేర వైపు తీసుకెళ్ళి ఆపమంటాడు. ఎందుకు? అది అడిగేలోపు కత్తి మెడ మీద, తల నేల మీద. అలా కాదు, నేను అంత రిస్క్ తీసుకోలేను. ఇందులో నీకు రిస్క్ ఉందిరా. పోతే నా తల వస్తే మహాలక్ష్మి. నేను ఒప్పుకోనా. ఆ మహాలక్ష్మికి నాకు పడదు, నువ్వు దాన్ని ప్రేమించకూడదు. నీకోసం మహాలక్ష్మి వదిలేయాలి అంతే కదా? ఓకే, కానీ స్మాల్ చేంజ్. నువ్వే నా లవ్ కోసం మహాలక్ష్మితో ఫ్రెండ్షిప్ చెయ్యి. ఇక్కడికైనా తీసుకొచ్చారా? నిన్న మాట ఇచ్చావు కదా మహాలక్ష్మితో ఫ్రెండ్షిప్ చేస్తానని. మాట ఎప్పుడు ఇచ్చాను రా? టూ అన్నాను. భూపేష్ అంటే బూత్ అయినప్పుడు టూ అంటే మాట అవుతారా? బాబా ప్లీజ్ నా కోసం ఒక్కసారి కళ్ళు మూసుకో ప్లీజ్ బాబా. ఇదిగో కళ్ళు మూసుకోపోతే మా నాన్న మీద ఒట్టే. 1 2 3. నువ్వు మహా 15 ఏళ్ళుగా శత్రువులు కాదు, తూనిగా ఫ్రెండ్స్. మీరిద్దరు ఒకరికొకరు చూసుకోకపోయినా, మాట్లాడుకోకపోయినా భరించలేనంత ఫ్రెండ్షిప్. కేవలం వాళ్ళ అన్నయ్యకి భయపడి నువ్వు మహాకి శత్రువుగా నటిస్తున్నావు. ఇక నుంచి ఈ 15 ఏళ్ళ శత్రుత్వాన్ని మీ ఫ్రెండ్షిప్గా మార్చుకున్నావు. మారిపోయింది. ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరిచి నా కళ్ళతో మహాలక్ష్మి చూడు. మహాలక్ష్మి ఇక్కడ ఎందుకు ఉంటుందిరా? ఉందిగా. ఇది ఇక్కడ ఉందండి. నీకెందుకురా? మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోతే మీ ఇద్దరు లవర్స్ అయిపోతాం. నువ్వు మహాలక్ష్మిని ప్రేమించకూడదని చెప్పానా? ఎందుకు? దేనికి? నువ్వే కదరా చెప్పావు అది ఎవరితో చెరువు గడ్డ దగ్గర తిరుగుతుందని. ఏడ్చావు. మాకవి ఫ్రీ ఏమన్నాడు తెలుసా? ప్రేమిస్తే గతాన్ని మర్చిపోమన్నాడు. ఫ్రీ ఆడేవాడు? నేనే. నా కలం పేరు బాగుందా? అది గతంలో అవుతుందా? అది ఎవరినో ప్రేమిస్తుందంటే ఎవరిని? ఎవడా అదోని? బాబు నాకెందుకు? వాణ్ణి కొట్టినా తిట్టినా నేనే చేయాలి, నువ్వు కాదు. నన్ను ఎదవా అన్నావని మహాలక్ష్మి తగ్గి ఫీల్ అయిపోయిందిరా. నువ్వే ఫీల్ అవ్వకు, తనకు నేను సరి చెప్తానులే. రే భూపేసి, అది నన్ను లాక్కొట్టి ఆ ఎదవని లవ్ చేస్తున్నా అని చెప్పిందిరా. అవునరా, ఈ ప్రపంచంలో నాకన్నా పెద్ద ఎదవ లేడని మా నాన్న ఎప్పుడు నన్ను పొగుడుతుండేవాడు. నీకు రిమోటే లేదనుకున్నా, టీవీ లేదు. అయితే ఏంటి అడిగి చెప్పు, భయపడతావా? అనే చెయ్యేస్తే హలో పోనీ. స్వామి మీకెంతో ధైర్యం ఉంది కదా, అందులో చెంచాడు మా కృష్ణ గారికి కూడా ప్రసాదించు చాలు. నీకు 11 ప్రదక్షిణాలు చేస్తాను. స్వామి మీరు సూపర్, ఇప్పుడే మొక్కు తీర్చేస్తా. ఊర్లో కాదు, పొలిమేర వైపు.
ఫోన్ చేస్తున్నా ఎత్తి మాట్లాడు. హలో చెప్పరా. ఏంటి అన్నయ్యతో ఉన్నావా? అంత మైకులు అడుగుతావేంటి? సిచ్యువేషన్ చూసే ఫోన్ చేసి ఉంటావు. శకునం అదిరిపోయింది కృష్ణ. టైం రావాలి రావాలి అన్నావుగా, వచ్చేసింది. ఇంత దగ్గరగా మా అన్నయ్యతో నిన్నెప్పుడు చూడలేదు కృష్ణ. త్వరగా మన విషయం చెప్పేసి. అంటే ఇది చెప్పేసే సీన్లా లేదు, చెప్పేసిన తర్వాత సీన్లో ఉంది. మాట్లాడు. హలో హలో హలో, ఏం జరిగింది? నేను నీ పెళ్ళికి ఖచ్చితంగా రాలేననుకుంటా. నువ్వు పెళ్లి చేసుకొని పిల్ల బాబులతో సుఖంగా ఉండు. చంపుతా. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు లేకుండా మన పెళ్ళెలా జరుగుతుంది? ఇప్పుడు ఏంది? ఇటు రాకపోతే నీ పెళ్ళి అయిపోద్దా? అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం. గొంతెండిపోయింది. ఇంకోసారి పోయింది పూజారి గారు. కొంచెం అర్జెంట్ అనుకుంటండి, చివరి కాల్ మాట్లాడు. బా ఎక్కడరా? అన్నా నేను రామరాజు గారు కలిసి పొలిమేర వైపు వెళ్తున్నాం. పులిమేరా? పొరపాటును కూడా బ్రిడ్జ్ దగ్గర మాత్రం ఆపకరా బాబు. బ్రిడ్జ్ దగ్గర ఆపు. పోనీ